hello all, welcome back to AK Cine Sixes. Hope everyone are doing good. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో మనం ఈ రెండుకి వచ్చేసాం కాబట్టి ఈ ఇయర్లో వచ్చిన బెస్ట్ మూవీస్ ఏంటి, వర్స్ట్ మూవీస్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో వీ హ్యావ్ అవర్ కో మెంబర్ ఆఫ్ ఛానల్ రవితేజ విత్ అస్. సో ఈ వీడియో మేము నార్మల్ వీడియో కాకుండా చిన్న డిస్కషన్లా చేయబోతున్నాము. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ టాప్ 10 బెస్ట్ మూవీస్ ఆఫ్ ఇయర్. దీంట్లో ఓన్లీ తెలుగు వర్షన్ మాత్రమే తీసుకున్నాము, వేరే లాంగ్వేజ్ ఏమి పెట్టలేదు, ప్యూర్లీ తెలుగు మూవీస్ మాత్రమే టాప్ 10. సో మన టాప్ 10 ఏంటి? సో నెంబర్ 10 నుంచి నువ్వు స్టార్ట్ చేయి. వాట్స్ యువర్ నెంబర్ 10? నా 10th వచ్చేసి సరిపోదా సినిమా. సో అంటే ఆ సినిమా మేబీ టాప్ 10th ప్లేస్ పెట్టాను, కొంతమందికి ఏమన్నా డిఫరెంట్గా అనిపించవచ్చు కానీ, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా నాకైతే కొద్ది తక్కువ అనిపించింది. వివేకాత్ర నేను కొద్దిగా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఎస్జే సూర్య యాక్టింగ్ కానీ అవన్నీ పర్ఫార్మెన్సెస్ నిలబెట్టి బేసిక్గా సెకండ్ హాఫ్ వివేకాత్రే మార్క్ అనేది కనిపించలేదు. కొంచెం కొన్ని సీన్స్ లో తప్ప ఎక్కడ అంటే మనకి ఇదివరకు చూసిన వివేకాత్రే అనేది అయితే అసలు కనిపించలేదు. క్లైమాక్స్ అసలు అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా చాలా వరకు మనకి ఎవడు షేడ్స్ కానీ వివేకాత్రే మార్క్ అనేది ముందు సినిమాలో ఉన్నంతగా అఫ్ కోర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమర్షియల్ డ్రామా ప్లాన్ చేశాడు, కొంతవరకు సక్సెడ్ కానీ ఫుల్ ప్లెడ్జ్ వివేకాత్రేయ సినిమాలా కావాలనుకున్నందుకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. అందుకని టాప్ 10 ప్లేస్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఓకే, సరిపోదా సినిమా 10. సో నెంబర్ 9 గోస్ టు దేవరా పార్ట్ 1. సో బేసిక్గా దేవరా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఏవైనా కానీ సాంగ్స్ బాగున్నాయి, బట్ అంత అనిరుద్ధ్ రేంజ్ ఇంపాక్ట్ రాలేదు. అండ్ టీజర్స్ అండ్ ట్రైలర్స్ కూడా అంత గొప్పగా అనిపించలేదు. విఎఫ్ఎక్స్ వర్క్ ఫెల్ట్ వెరీ బ్యాడ్. చూసినప్పుడు రిలీజ్ ట్రైలర్ ఒకటే బాగా అనిపించింది. సో కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్తోనే సినిమాకి వెళ్ళాను, బట్ ఫస్ట్ హాఫ్ చూసి ప్లెజెంట్లీ సర్ప్రైజ్. సినిమా ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది, మంచి సీన్స్ పట్టాయి. అండ్ ఐదు పూజ సాంగ్ వాజ్ ఇన్స్టెంట్ హై. అండ్ ఇంటర్వెల్ సీన్ బాగా అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే వర క్యారెక్టర్స్ లో సినిమా గ్రాఫ్ అనేది పడిపోతూ వచ్చింది. స్టోరీ రొటీన్ అండ్ క్లిఫ్ హ్యాంగర్ కూడా ఇంపాక్ట్ఫుల్ ఏం కాదు. సో ఈ సినిమా బేసిక్ గా కొట్టాల్సి డైరెక్షన్ కంటే కూడా మనకి అనిరుద్ధ్ అండ్ ఎన్టీఆర్ వాళ్ళు మాత్రమే ఆడినాయి. సో ఎన్టీఆర్ మంచి పర్ఫార్మెన్స్, అనిరుద్ధ్ వీళ్ళిద్దరు మాత్రమే 100% న్యాయం చేశారు, విచ్ మేడ్ మూవీ వాచబుల్. సో నెంబర్ 8 వచ్చేసి కమిటీ కుర్రాడు. సో కొత్తగా చేసినప్పటికీ చాలా ఎంటర్టైనింగ్ గా అండ్ మనకి నాస్టాలజిక్ ఫీల్స్ ఇస్తూ బాగా ఎంటర్టైనింగ్ గా తీసారు. అండ్ సాంగ్స్ కానీ యాక్టింగ్ కొత్తలో అందరూ యాక్టింగ్ కానీ సో అన్ని బాగా కుదిరాయి. సో ఒకప్పటి మెమరీస్ కానీ అవన్నీ కానీ బాగా మనకి బాగా రిలేట్ అయ్యేలాగా తీసారు ఆ సినిమా కమిటీ కుర్రోళ్ళు. సో అందుకే సెకండ్ హాఫ్ కొంచెం అటు ఇటు కొద్దిగా వీక్ ఉన్నప్పటికీ, బట్ ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది, రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ సాంగ్స్ మ్యూజిక్ చాలా బాగుంటది. సో అందుకని ఇది 8th ప్లేస్ ఇస్తున్నాం. సో నెంబర్ 7 గోస్ టు టిల్లు స్క్వేర్. ఎందుకంటే టిల్లు స్క్వేర్ సినిమా పరంగా అయితే పెద్దగా అనిపించలేదు, బట్ ఇట్స్ ప్యూర్లీ వన్ మ్యాన్ షో. నాకు డీజే టిల్లు అయినా అంతే, టిల్లు స్క్వేర్ అంతే. బట్ నాకైతే సినిమా బాగా నచ్చింది. నేనైతే ఎంటర్టైన్ వరకు అయ్యాను కానీ, బట్ బేసిక్ స్టోరీ కానీ ఇది కానీ అంటే యాక్చువల్లీ పార్ట్ 1 కూడా స్టోరీ ఏమి ఉండదు, సిద్ధు లాకెళ్ళిపోతాడు. కూడా ఇట్స్ వన్ మ్యాన్ షో కంప్లీట్లీ. ఎవరు ఎంత క్యారెక్టర్లు ఎవరు వచ్చినా ఇట్స్ కంప్లీట్లీ సిద్ధు వన్ మ్యాన్ షో. సో కూర్చున్నా సరే బోర్ అయితే కొట్టలేదు, బట్ అంత ఇంపాక్ట్ఫుల్ కూడా అనిపించలేదు. అండ్ కామెడీ వర్కౌట్ అయింది కొన్ని సీన్స్ చాలా. అండ్ సిద్ధు పర్ఫార్మెన్స్ యాస్టిస్ ముందునట్టే చాలా బాగా చేశారు. అండ్ నెంబర్ 6 వచ్చేసి హనుమాన్. సో మనకి సంక్రాంతిలో వచ్చి చాలా పెద్ద హిట్ కొట్టింది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద హిట్ అవుతుంది అండ్ అంత కలెక్ట్ చేస్తాం. కూడా చాలా తక్కువ వచ్చాయి, చాలా జరిగినాయి, బట్ ఫైనల్లీ మూవీ కంటెంట్ వల్ల అది చాలా పెద్ద హిట్ అయింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు 350 crore గ్రాస్ చేసిందంటే అసలు చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే బడ్జెట్ వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ, బట్ ఆ విజన్ కి అండ్ ఆ టేకింగ్ కి అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ బడ్జెట్ లో అవుట్పుట్ అవ్వగలిగాడంటే అసలు చాలా గ్రేట్ చెప్పాలంటే. మెయిన్ గా ఆ ఫైట్, రాముడు డిజైన్ వస్తుంది, ఆ ఫైట్, బ్రిడ్జ్ ఫైట్, అసలు ఎంత హైతో బయటకు పంపిస్తాడంటే ముందు మనం ఎన్ని ఫ్లాస్ ఉన్నా కూడా థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్ హైతో బయటకు. మ్యూజిక్ కూడా మంచి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి.
అండ్ సినిమా కూడా ఇండియా వైడ్ చాలా పెద్ద హిట్, 350 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఫర్ సంక్రాంతిస్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ TFI. యా, సో అది టాప్. సో నెంబర్ 5 గోస్ టు పుష్ప 2. అండ్ పుష్ప 2 మూవీ పరంగా నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు, సుకుమార్ మార్క్ అనేది కనిపించలేదు. బట్ ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మెయిన్ గా పుష్ప కూడా ఫస్ట్ డే మనకి మిక్స్డ్ టాక్ వచ్చింది మార్నింగ్ షోకి. బట్ నేను మ్యాట్ని చూసాను, ఐ వాజ్ ప్రెటీలీ ఇంప్రెస్. నాకు పుష్ప సినిమా చాలా బాగా నచ్చింది. అండ్ పుష్ప 2 కూడా అరేంజ్ ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ నిజంగానే చాలా బాగుంది, చాలా హై సీన్స్ ఉంటాయి. అండ్ కొన్ని మార్క్ సీన్స్ కనిపిస్తాయి, సుకుమార్ మార్క్ ఇంటర్వెల్ సీన్స్ కానీ అవి కానీ. బట్ సెకండ్ హాఫ్ లో ఎక్కడైతే పార్ట్ లో స్టోరీ మనకి ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ర్యాండమ్ ఫిల్లర్ సీన్స్ కానీ ఇంకా అంటే ఏదో సినిమా నడిపించాలి. అసలు వేస్ట్, సుకుమార్ పర్ఫార్మర్ ని వేస్ట్ చేసేందుకు కొంచెం బాధ ఉంది. బట్ పాపాన్ని తీసుకుని అంత సిల్లీ క్యారెక్టర్ ఎవరు ఉండాల్సింది. బట్ చూస్తుంటే ఎండింగ్ లో ఫాస్ట్ అంటున్నారు, ఒకవేళ పార్ట్ 3 ఉంటే అక్కడ మంచి స్కోప్ ఏమైనా ఇస్తారనేది చూడాలి. అండ్ సినిమా బాగా ఎక్కడానికి రీజన్ ఆబ్వియస్లీ బన్నీ పర్ఫార్మెన్స్. వన్ మ్యాన్ షో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక్కడే సినిమా నడిపించేశాడు. అండ్ థియేటర్ లో కూర్చున్నంత సేపు మనం సినిమాలో కొంచెం ఫీల్ అయ్యాం బాగా అంటే కూడా మిగతా బన్నీ వల్లే. బన్నీ యాక్టింగ్ అండ్ నేషనల్ అవార్డ్ కి వన్ ఆఫ్ ద మెయిన్ కంటెండర్ అనొచ్చు. బన్నీ పర్ఫార్మెన్స్ కుమ్మేశాడు. సో దట్స్ అవర్ నెంబర్ 5. అండ్ నెంబర్ 4 ఇస్ నెంబర్ 4 మత్తు వదలరా 2. సో మత్తు వదలరా సినిమా మనకి అప్పట్లో ఎంత చిన్న సినిమాకి వచ్చి సెన్సేషన్ చేసిందో మనకు తెలుసు. అండ్ ఆ సీక్వెల్ సడన్గా వాళ్ళు 20 days ముందు సడన్గా సినిమా September 13th వస్తుందని నేను షాక్ అయ్యాను. లైక్ అసలు ఈ షూట్ ఎప్పుడు చేశారు ఏంటి అని. బట్ సినిమాకి వెళ్ళాక నేనైతే బాగా ఇంప్రెస్ అయ్యాను, ఎందుకంటే సత్య కామెడీ అనే కాదు, ఈవెన్ ద సినిమా లైక్ స్క్రీన్ ప్లే అయినా అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్గా సత్య అయితే అసలు వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఆ సినిమాకి హీరో సత్యనే. సినిమా మనకి టైటిల్ పడిన నుంచి ఎండ్ కార్డ్ దాకా మొత్తం సత్యానే కనిపిస్తాడు. సత్య తప్ప ఎవరో అసలు క్యారెక్టర్ మనకి రికగ్నిషన్ కూడా అవ్వదు. హీరో పేరు శ్రీసింహ అయినప్పటికీ ఆ సినిమా మొత్తం సత్య మీదే నడుస్తుంది మొత్తం అంతా. మళ్ళీ బాగా రాసుకున్నాడు. సో మధ్యలో హ్యాపీ బర్త్డే అని ఒక బుల్లెట్ దింపినప్పటికీ ఇట్స్ ఫైన్. మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు, తన సక్సెస్ ఉన్న మత్తు వదలతోనే కంబ్యాక్ ఇచ్చాడు. బాగా సక్సెస్ అయ్యాడు. థియేటర్ లో బాగా వర్కౌట్ అయింది, జనాలు కూడా బాగా చూశారు. సో కంప్లీట్లీ ఎంటర్టైన్ అయ్యారు ఆ సినిమాకి జనాలు. పార్ట్ 1 లో మనకి కామెడీ ఒక పార్ట్ లోనే ఉంటుంది సత్యది. బట్ మత్తు వదల 2 ఇస్ కంప్లీట్ కామెడీ. అంటే ఫస్ట్ క్లాస్ సత్య కామెడీ ఉంటుంది. సో ఇది మనకు అంటే మత్తు వదల 1 అంత స్టోరీ లేకపోవచ్చు, బట్ మత్తు వదల 2 ఇస్ నెంబర్ 4. అండ్ నెంబర్ 3 goes to కల్కి 2898 AD. కల్కికి నాకు ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్, నాగశ్విన్ నాకు చాలా నమ్మకం ఉంది. బికాస్ ముందు సినిమాల్లో మంచి స్టోరీ ఉంటుంది, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది. బట్ ఈ సినిమా అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్. ఫ్యూచరిస్టిక్ మూవీకి మైథాలజీ మిక్స్ చేయాలి అనే థాట్ వచ్చినందుకే చాలా గ్రేట్ అది. దానికి ఒక ప్రభాస్ లాంటి హీరో ఒప్పుకొని అశ్విని దత్ అని ప్రొడ్యూసర్ వచ్చి అంత బడ్జెట్ పెట్టి నమ్మకం ఉంచారు. అమితాబ్ హిందీ సినిమాస్ లాంటి చిన్న చిన్న పిచ్చి పిచ్చి రోల్స్ వాడుతున్నారు. బట్ అమితాబ్ ని తీసుకున్నందుకు ఫుల్ లెంగ్త్ లో అమితాబ్ ని ఎంత వరకు యూజ్ చేసుకోవాలి అంతవరకు చాలా బాగా యూజ్ చేస్తున్నారు. అండ్ అమితాబ్ కూడా అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా మొత్తం ఉంటారు, చాలా బాగా చేశారు. అమితాబ్ 80 ఏళ్ళ వయసులో కూడా అంత పర్ఫార్మెన్స్ చేసింది, చాలా గ్రేట్. అండ్ సినిమా టెక్నికాలిటీ వాస్ అవుట్ స్టాండింగ్. టెక్నికల్ పరంగా అసలు మన తెలుగులో అంత టెక్నికల్ బెస్ట్ మూవీ ఇప్పటిదాకా అసలు రాలేదు. స్క్రీన్ ప్లే నేను కొంచెం అక్కడ ఫస్ట్ హాఫ్ లో కొంచెం అటు ఇటు అవుతుంది, దిశ పటన్ ట్రాక్ ఇవన్నీ ఉంటాయి. కానీ సెకండ్ నుంచి కంప్లీట్ గా సినిమాని మనకి ఇన్స్టెంట్ హై ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ గూస్ బంప్స్ బయటికి పంపించాడు. అయితే ప్రభాస్ కర్ణాన్ ఎక్కడైతే రివీల్ అవుతుందో ఆ మూమెంట్స్ చాలా హై ఇచ్చాయి మనకి. ఎండ్లో టేకింగ్ బాగుంటుంది. అండ్ కెమెరా షాట్స్ కానీ పర్ఫెక్ట్ ఉంటాయి. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అల్టిమేట్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ లో కమల్ హాసన్కి ఇచ్చింది కూడా మంచి క్లిఫ్ హ్యాంగర్ లాగా వదిలేరు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్లిఫ్ హ్యాంగర్స్ ఇది కూడా కల్కి. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. సో నెంబర్ 2 goes to 35 చిన్న కథ కాదు. సో ఈ సినిమా యాక్చువల్గా మనకి చాలా ఫ్యామిలీస్ అందరూ చూడగలిగే ఒక మంచి ఎంటర్టైనర్. లైక్ మంచి మెసేజ్ ఉంటుంది. అండ్ ఈవెన్ మనకి పెట్టిన బ్యాక్డ్రాప్ కూడా తిరుపతి పెట్టారు. అండ్ చాలా అథెంటిక్గా ఉంటుంది మూవీ. అండ్
ఈవెన్ సీన్స్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ టూ గుడ్. నీట్గా ఉంటాయి, చాలా ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమా, చాలా మంచి ఒక స్టోరీ, ఒక ఎపిట్ ఉంటుంది దాంట్లో. ఒక పిల్లోడికి ప్రెషర్ ఎలా ఉంటుంది, సింపుల్ స్టోరీ అయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే చాలా బాగా చూపించారు. మాక్సిమం అమౌంట్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే సీన్స్ సినిమాలో చాలా ఉంటాయి. అండ్ పిల్లల చదువు విషయంలో వాళ్ళు ఎందుకు ఎంత స్ట్రెస్ అవుతారు అండ్ వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది కూడా చాలా చూపించారు. బ్యూటిఫుల్ సినిమా, బట్ రావాల్సిన రికగ్నిషన్ ఈ సినిమాకి రాను. ఈవెన్ దాని స్కోరింగ్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంటాయి. చాలా అండర్రేటెడ్ మ్యూజిక్ ఆఫ్ ఇయర్ అని చెప్పచ్చు 35. అండ్ సినిమాకి రావాల్సిన సక్సెస్ అయితే థియేటర్స్ లో రాలేదు, బట్ ఓటీటీలో కూడా ఇంకా చాలా మంది చూసుంటారు అనుకుంటున్నా. సో ఇఫ్ ఎవరైనా చూడకపోతే డోంట్ మిస్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్. అండ్ నెంబర్ 1 goes to మై బెస్ట్ థియరిటికల్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇయర్. అండ్ యాక్చువల్ ఆ సినిమా కూడా ఏంటంటే, ఇప్పుడు మా కో మెంబర్ శ్రీరామ్ 3 మూవీస్లో ఏ మూవీస్కి వెళ్తామని అడిగితే అతను కాయ్ అండ్ అమరన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మాత్రమే నేను ఆ సినిమా థియేటర్కి వెళ్ళాను, లక్కీ భాస్కర్కి. అండ్ వాట్ ఏ మూవీస్! సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ దాకా కంప్లీట్లీ ఎంగేజింగ్, కంప్లీట్లీ ఎంటర్టైనింగ్, ఒక్క నిమిషం బోర్ కొట్టదు. స్టోరీ మీద అవుట్ స్టాండింగ్, ఎక్కడ నీకు నాకు సీన్లు ఉండవు, ఒక ఫ్లా అనేది ఎతకడానికి కూడా ఏముండదు అసలు. అంటే సినిమా కంప్లీట్లీ ఫ్లాలెస్. అసలు బ్యాంకింగ్ స్కామ్ అనే కాన్సెప్ట్ని 2.5 hours సినిమాలో తీయడం అనేది చాలా కష్టం. ఐఎమ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ వెంకీ అట్లూరి తీసాడా ఇదని, ఎందుకంటే ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ముంబైలో 80s 90s సెట్స్ ఎలా ఉంటాయో అసలు మనం అప్పుడు ముంబైని చూస్తున్నట్టే ఫీలింగే కలిగించారు. అండ్ నాగవంశీ మిడిల్ బడ్జెట్ సినిమా అంటే మ్యాక్సిమం ఇంకా 99% సినిమా అదిరిపోద్ది వేసుకోవచ్చు. బట్ లక్కీ భాస్కర్ ఈస్ వెంకీ అట్లూరిస్ కెరియర్ బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తొలి ప్రేమ బాగుంటుంది, అండ్ తర్వాత వచ్చిన సినిమాలు ఇంకా మిస్టర్ మజ్ను ఓకే, రంగదే బాగోదు, సార్ కూడా ఓకే, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ వర్క్. పర్ఫార్మెన్సెస్ కానీ మ్యూజిక్ కానీ అల్టిమేట్ సినిమా. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నేను చాలా ఎంటర్టైన్ అయ్యాను. అసలు యాక్చువల్లీ నేను అలా స్టాక్ వెళ్దాం అనుకున్నా, కానీ వాళ్ళు దానికి వెళ్ళడం వల్ల దీనికి వెళ్ళాను. ఐ విల్ నెవర్ రిగ్రెట్ దట్. ప్రతి సిచ్యువేషన్ అతను ఎలా హ్యాండిల్ చేశాడు మనకి ఈజీగా అర్థమయ్యేది. బ్యాంకింగ్ స్కామ్ ని అలాంటి కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ని చూపించడం అనేది చాలా కష్టం, బట్ దాన్ని ప్రతి ఒక్కరికి, ఇప్పుడు చదువుకున్నోడికే కాదు, బీసీ సెంటర్లో కూర్చునే వాడికి, నార్మల్ రిక్షా దొక్కున్నోడు కూడా అర్థమయ్యే విధంగా తీసాడు, చాలా బాగా అర్థమయ్యేలా తీసాడు. అండ్ క్లైమాక్స్ కూడా సంథింగ్ డిఫరెంట్, ఏది మనకి రొటీన్గా ఎండ్ చేయకుండా మారిపోయి మంచోడు కాకుండా సంథింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. పర్ఫార్మెన్సెస్ బాగా చేశారు. టాప్ అని చెప్పి మీనాక్షికి సినిమాలో ఒక రోల్ ఉంది. నాకు తెలిసి మీనాక్షి చౌదరిని ఇప్పుడు దాకా అసలు ఒక యాక్టింగ్ స్కోప్ రోల్లో అయితే చూడలేదు. ఊరికే వస్తుంది, 2 సీన్లు కనిపిస్తుంది, 2 పాటలు ఉంటుంది, వెళ్ళిపోతుంది, అంతే తప్ప మీనాక్షి చౌదరికి కూడా మంచి రోల్ పడింది. అండ్ ఆ పర్ఫార్మెన్సెస్ అందరూ బాగా చేశారు. అండ్ దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ సినిమా ఫర్ మీ. ఈ సినిమాని ఎవరైనా చూడబోదు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. సో దిస్ ఈస్ అవర్ టాప్ 10. సో మీరు కనుక చూస్తుంటే మీ టాప్ 10 ఏంటని కామెంట్స్లో చెప్పండి. దిస్ ఈస్ చైతన్య, దిస్ ఈస్ రవి, సైనింగ్ ఆఫ్ టీమ్ AK Cine Sixes.